నల్లమల్ల గుట్ట తెచ్చి నా చేతిలో పెడితే నార్త్ ఇండియాకు మోసుకపోతా అన్నాడట వెనకటేవడో. అగో అట్లనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం మంత్రి కథ. పాకిస్తాన్ కు మనకు నడుమ కయ్యం రోజు రోజుకు ముదురుతున్నది కదా. యుద్ధం చేసి వాళ్ళను సిత్తు చేయాలి అన్నట్టు దేశ పబ్లిక్ కూడా కోరుతున్నారు కదా. అగో అందుకే బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అనే కాంగ్రెస్ పార్టీ మంత్రి నాకు ఆత్మాహుతి బాంబు ఇన్రి పాకిస్తాన్ పోయి పేల్చుతా అంటున్నాడు. నేను సచ్చినా పర్వాలేదు ఆ దేశం మీద యుద్ధం షురూ చేస్తా అంటున్నాడు. ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షా నాకు ఆత్మాహుతి బాంబు ఇన్రి అన్నట్టు అడుగుతున్నాడు. మంచిదే, మన దేశం మీద సత్యంత ప్రేమ ఉండి పాకిస్తాన్ మీద అంతకంటే ఎక్కువ పగ కసి ఉంటే ఇంకా మంచిదే. కానీ ఆత్మాహుతి బాంబు అమిత్ షా మోడీలే ఎందుకు ఇయ్యాలి? పాకిస్తాన్ మీద అంతగానం పగ ప్రతీకారం ఉంటే ఎట్లనో ఓ తీరుగా బాంబు సంపాదించి దాన్ని ఎవరకు తెలియకుండా పాకిస్తాన్కు తీసుకుపోయి ఒంటికి తలిగించుకొని పేల్చుకోవాలి. అంతేగాని సర్కారునే బాంబు అడిగితే పాకిస్తాన్ వాళ్ళకు దొరికిపోరా? పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసేటోళ్ళు బయటికి చెప్పే చేస్తున్నారా? ఆత్మాహుతి అనే ఉత్తముచ్చట్లెందుకు? యుద్ధం అనేదే వస్తే సైన్యానికి సపోర్ట్ చేయండి, ఈ దేశం కోసం దండ్లాడుండ్రి, అంతేగాని ఆత్మాహుతి అని ఉద్దర ముచ్చట చెప్పకుండ్రి అని కామెంట్లు రాస్తున్నారు మంత్రి గారి ఆత్మాహుతి బాంబు ముచ్చట తెలిసిన పబ్లిక్. వాతావరణంతో జూదం ఆడినట్టు అవుతున్నది అన్నదాతల వ్యవసాయం. అయ్యయ్యో ఎంత ఘోరమో చూడుర్రి, ఎంత తన్లాటో చూడుర్రి రైతన్నలది. మట్టిల నుంచి అది తీసిన ముత్యాలాంటి వడ్ల గింజలు మళ్ళా అదే మట్టిలో కలిసేటట్టు చేసింది చెడగొట్టువాన. ఉండి లేని పెట్టుబడితోని వచ్చి రాని మందులతోని ఊరని నీళ్లతోని ఎంతో కష్టపడి పంటను తీస్తే ఇప్పుడు గిట్ల చేసింది అడ్డమైన వాన. ఆ వానదేవునికి ఎందుకు కష్టజీవి రైతన్నను చూసి కళ్ళు మండినాయో. 4 గింజలు వండించి నవ్వుతాడు అన్నదాత అని కడుపు మండింది కావచ్చు. దొంగని తీరుగా వచ్చి బురద పాలు చేసిండు వానదేవుడు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం సెంటర్లో జరిగింది రైతన్నలను ఏడిపించే ముచ్చట. పండించిన పంటను అమ్ముకునేటానికి మార్కెట్కు తీసుకొచ్చి ఎండబెడుతున్నారట రైతన్నలు. వడ్లు ఎండినా కొనే దిక్కు లేక ఆలస్యం చేసినందుకు ఇంతటి ఘోరం జరిగిందట. కాంటాలు లేటు, వడ్లు కొనే ఆఫీసర్లు లేటు, ఎన్నుకున్న ఎమ్మెల్యేలు లేటు, వాళ్లకు చెప్పే సర్కారు లేటు. అట్లా లేట్ అయినందుకు వడ్లు కూట్లే వరదపాలైనయట. బుక్కెడు బువ్వ కోసం పండించిన వడ్లు బురదలా కలిసినందుకు రైతన్నలు నెత్తికి చేతులు పెట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యో దేవుడా, ఎక్కడ చూసినా రైతుల రక్తం పీల్చేటోళ్లే ఉన్నారు, ఆఖరికి ప్రకృతి కూడా కనికరించకుంటే ఎట్లా దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారట. పుట్ల కొద్ది వడ్లు కళ్ళల్లో మెరిసినట్టే మెరిసి కష్టాలు తీరుతాయని ఆశపడితే ఇప్పుడు గోసపడేటట్టు చేసింది కదా అని కుమిలిపోతున్నారట రైతన్నలు. ఇంతటి కష్టాల్లో ఉన్న రైతులను సర్కారే ఆదుకోవాలి, అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలి అని చేతులెత్తి మొక్కుతున్నారట రైతన్నలు. మరి సర్కారుకు వీళ్ళ గోడు వినబడుతుందో, ఇన్నట్టే చేస్తుందో, పట్టనట్టు కాలం ఎల్లదీస్తుందో చూడాలి.